Hi, this is Naresh sir. Welcome to AS Institute. Today we are going to discussing about the arithmetic. ఈ రోజు మనం మొదలు పెడుతున్న చాప్టర్ ఏంటంటే స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్. ఇది నెంబర్ సిస్టంలోని వన్ ఆఫ్ ద టాపిక్. ఇంట్రడక్షన్ స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే షార్ట్ కట్లో స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ని చూసిన తర్వాత సేమ్ అప్లికేబుల్ ది షార్ట్ కట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ నెంబర్ సిస్టంలో ఉన్న నెంబర్స్ మల్టిప్లికేషన్స్ ఇవన్నీ కూడా షార్ట్ కట్లో చూడవచ్చు. అయితే ఈరోజు మనం మొదలు పెడుతున్న ఈ స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్లో క్యూబ్ రూట్స్ అనేది చాలా చిన్నది, ఈజీగా అర్థమైపోతుంది. ఒకసారి క్యూబ్ రూట్స్ మీద ఉన్న కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే స్క్వేర్ రూట్స్ని అంతే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చాప్టర్ మీద గత జరిగిన తెలంగాణ గవర్నమెంట్ అయినా కానీ స్టేట్ గవర్నమెంట్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్లో ఈ చాప్టర్ మీద ఒక 2 నుంచి 3 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం చూస్తున్న దానిలో ఈ క్యూబ్ రూట్స్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ క్యూబ్ రూట్స్ని చాలా వరకు మీ ఆర్ఎస్ అగర్వాల్ టెక్స్ట్ బుక్లో చూసేటప్పుడు క్యూబ్ రూట్స్ని ఎల్సిఎం ఓరియంట్లో చేస్తూ ఉంటాడు. అలాంటి ఏం లేకుండా షార్ట్కట్లో చూసే ముందు మనం ఏం చూద్దాం, బేసికల్లీ ఏం చేద్దాం, నెంబర్స్ అన్నిటిని స్క్వేర్ రూట్స్లో చేయాలి, క్యూబ్ రూట్స్ చేయాలన్నప్పుడు నెంబర్స్ అన్నిటిని వాల్యూకి మల్టిప్లికేషన్ అంతా వాడుతూ ఉంటారు. అలాంటి ఏం లేకుండా నెంబర్స్కి అత్యంత మూలం బేస్ వాల్యూ ఏమైనా ఉందంటే డిజిట్స్, అంకెలు అని అంటాం. ముందు మన అంకెల గురించి చూద్దాం. ఒకసారి అంకెల గురించి మీకు అంతా అవగాహన వచ్చిన తర్వాత నెంబర్స్ మీద వాల్యూస్ అన్ని ఈజీగా చేయొచ్చు. అప్పుడు ఎన్ని నెంబర్స్ అని ఇచ్చినా కూడా మనకు అవసరం లేకుండా డిజిట్స్ రూపంలో ఉన్న, అంకె రూపంలో ఉన్న వాల్యూస్తోని చాలా వరకు చేయొచ్చు. ఏంటి అంటే ఇప్పుడు ఈ క్యూబ్ రూట్స్ని తెలుగులో ఏమంటారంటే ఘనమూలం అంటాం, ఘనమూలాలు అంటారు. ఇప్పుడు చాలా జాగ్రత్త ఉంటే క్యూబ్ అని ఇంగ్లీష్లో, తెలుగులో ఘన అనగా ఏదైనా ఒక సంఖ్యని 3 సార్లు గుణిస్తే వచ్చేది ఘనం అంటాం. ఇప్పుడు ఏదైనా ఒక సంఖ్యని 3 సార్లు గుణించే వచ్చేదని ఘనం అంటాం. కానీ ఏదైనా అంటే ఏ సంఖ్యని, ఏదైనా ఒక సంఖ్యని అనే ముందు సమాన గుర్తు కలిగిన సంఖ్యని 3 సార్లు గుణించే రావాలా. ఇక్కడ మెయిన్ కండిషన్ ఏంటంటే సమాన గుర్తు అంటున్నాం, ఈక్వల్ సైన్. గుర్తు అంటే ఏంటి సార్? ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటిది? ప్లస్ ఆర్ మైనస్, ఈ 2 సింబల్స్ జాగ్రత్త చూసుకోవాలా. ఎందుకు? నెంబరింగ్ అనేది ప్లస్లో ఉండొచ్చు, మైనస్లో ఉండొచ్చు. కాబట్టి చాలా మంది ప్లస్ గురించి డిస్కస్ చేస్తుంటారు, కానీ మనకు మైనస్ గురించి కూడా వాల్యూస్ అనేది ఎగ్జామినేషన్ ఆల్రెడీ అడుగుతున్నాడు. అందుకే సమాన గుర్తు కలిగిన ఒకే సంఖ్యని 3 సార్లు గుణించాలి. 3 సార్లు గుణించాలి. 3 సార్లు గుణించగా వచ్చిందని మనం క్యూబ్ రూట్స్ కింద చూసుకుంటాం. ఎలా సార్ ఇది? సపోజ్ క్యూబ్ రూట్ ఆఫ్ 27 అని ఉందనుకుందాం. ఈ వాల్యూని క్యూబ్ రూట్ చేస్తే ఎలా రావాలి అంటే ఏ వాల్యూని 3 సార్లు గుణిస్తే 27 వస్తుంది? 3 అనే వాల్యూని 3 సార్లు గుణిస్తే 27 వస్తుంది. 3 3s are 9, 9 3s are 27. చాలా వరకు చెప్పే వరకు ఇదేనే చూస్తుంటారు. కానీ ఇక్కడ మనమే మాట్లాడుతున్నాం సమాన గుర్తు అంటున్నాం, దాన్ని మనం ఈక్వల్ సింబల్ అన్నాం. సింబలింగ్ అంటే ప్లస్ 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 అంటే +3 +3 +3, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్. సో +27కి వాల్యూ సరిపోయింది. 3 3s are 9, 9 3s are 27. వీళ్ళు నెంబరింగ్ కూడా సరిపోయింది. కాబట్టి నెంబర్ని మనం ఎప్పుడైనా చూసేటప్పుడు నెంబర్తో పాటు మనం చూడాల్సిన సింబల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ రావాలా. ఇది మన మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు నేనేమన్నాను, నెంబర్ అంత అవసరం లేకుండా మనం డిజిట్స్ రూపంలో చూద్దాం అంటున్నాము. అదే మనం డిజిట్స్ అంటున్నాము, అంకెలు అంటున్నాము. ఇప్పుడు అంకెల గురించి మనం మాట్లాడదామండి. సో ఘనమూలాల గురించి మాట్లాడుతున్నప్పుడు అంకెలు అని చెప్పన్నాం. అంకెలు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి మొదలు పెడతాం? 0 నుంచి మొదలు పెడతా అంటాం. అంకెలు అనగా ఎక్కడి నుంచి మొదలు పెడతాం అండి? 0 నుంచి మొదలు పెడతా అంటాం. 0 to 9 వరకు ఉండేవన్నీ కూడా అంకెలు. మీకు ఈజీగా గుర్తుండాలంటే మీ మొబైల్ కీప్యాడ్ పైన 0 to 9 వరకే డిజిట్స్ ఉంటాయి. ఆ డిజిట్ తెలిస్తే నెంబర్స్ అన్ని కూడా తెలిసిపోయినట్టే. నెంబర్స్ గురించి బాగా బాధ లేదు. సో 0 నుంచి మొదలు పెడితే 0 క్యూబ్ 0, 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343, 8 క్యూబ్ 512, 9 క్యూబ్ 729 అని చెప్పంటున్నాం. 10 అనేది తీసుకోవట్లేదు, ఎందుకంటే 10 ఈజ్ అ నెంబర్. నెంబర్ అంటే ఏంటిది? అంకెల కలయిక సంఖ్య.
అంటే అంకెల్లో 1 0 కలిస్తే 10 వస్తుంది. అప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి 0 to 9 వరకు చూసుకున్నాం. ఇప్పుడు కొంతమంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనుకుంటారు, సార్ మనకు 8 27 దాకానే వస్తాయి, 64 నుంచి 729 దాకా ఖచ్చితంగా బై హార్ట్ చేయాలా? కొంతమంది వీడియోస్ చూస్తున్నప్పుడు షూర్ మీ టు బై హార్ట్ దిస్ వాల్యూస్ అని లేకపోతే ప్రాక్టీస్ చేయాలంటారు. నేనేమంటాను, అలాంటి ఏం అవసరం లేదండి. మీకు 729 రానవసరం లేదు, 512 కూడా రానవసరం లేదు. లాజిక్ ఏంటి ఇక్కడ అంటే, స్టేట్మెంట్ కన్క్లూజన్లో ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, కింది వాణిలో ప్రతి సంఖ్యకు ఘనమూలం కనుక్కోవచ్చునా లేదా చెప్పండి అంటాడు. లేదా ప్రతి సంఖ్య ఘనమూలం కనుక్కోవచ్చునా లేదా, డస్ వీ కెన్ ఫైండ్ ద క్యూబ్ రూట్ ఫర్ ఎనీ నెంబర్ ఆర్ నాట్ అని చెప్పేసి స్టేట్మెంట్ కన్క్లూజన్ అంటాడు. అంటే ఘనమూల ప్రతి సంఖ్య అనుకోవచ్చా లేదా అని నిన్ను నిరూపించాలంటే ప్రతి వాల్యూ చూసుకుంటూ రావాలా. అప్పుడు నెంబరింగ్ అన్ని నెంబర్ అవసరం లేకుండా నెంబర్లన్నిటికీ ముఖ్యమైనది డిజిట్స్ అంకెలే కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాను. నా కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ఇవన్నీ బైహార్డ్ అయిన అవసరం లేదు, లాజిక్ వినండి. అంకెల్లో 0 to 9 వరకు తీసుకున్న అంకెలన్నీ గణం చేయగా క్యూబ్ చేయగా అన్ని అంకెలు వచ్చినాయా లేవో చూసుకోవాలా. మన అంకెలు అంటే ఏ స్థానంలో ఉండాలా? సపోజ్ ఎగ్జాంపుల్గా నేను 786 అని ఒక నెంబర్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని చదివేటప్పుడు ఏం చదువుతాను? 786 అని చదువుతాను, 786 అని చదువుతాను. అప్పుడు చదివేటప్పుడు ఏంటిది? ఇది ఒకట్లు యూనిట్స్, ఇది టెన్స్, హండ్రెడ్స్ అని చెప్తుంటాం. ఇప్పుడు యూనిట్స్ అని చెప్పినప్పుడు ఇదేగా ఒకట్ల స్థానంలో ఉండేది, ఆ ఒకట్ల స్థానంలో ఉండేదే అంకె డిజిట్. ఇవన్నీ పదుల స్థానంలో ఉన్నాయి. పదులు అంటే 8 6 86 పదుల స్థానంలో ఉంది, 7 8 6 వందల స్థానంలో ఉంది. నాకు ఒకట్ల స్థానంలో ఉండేటివన్నీ కూడా అంకెలు డిజిట్స్. యూనిట్స్ ప్లేస్ లో ఉండేటివన్నీ కూడా నేను అంకెల కింద తీసుకున్నాను. కాబట్టి 0 నుంచి గణం చేయగా 0 వచ్చింది, 1 ని గణం చేయగా 1 వచ్చింది, క్యూబ్ చేయగా 1 వచ్చింది. సార్ ఇక్కడ 1 వచ్చింది కదా సార్ అని మీరు అనుకోవచ్చు, ఇక్కడ కూడా 1 వచ్చింది కదా, ఇక్కడ కూడా 1 వచ్చింది కదా మీకు అనుకోవచ్చు. కానీ ఆ 1 ఏ స్థానంలో ఉంది? 100 ప్లేస్ లో ఉంది. ఈ 1 ఏ స్థానంలో ఉంది? 10s ప్లేస్ లో ఉంది. కానీ మనం అనుకునేది ఏంటిది? 1s ప్లేస్ లో ఉండేటివన్నీ కూడా డిజిట్స్ కింద తీసుకుంటారు కాబట్టి ఇక్కడ ఉంది. 2ని గణం చేయగా క్యూబ్ చేయగా 2 వచ్చిందా అంటే ఇక్కడ వచ్చింది 2. ఇప్పుడు 2 క్యూబ్ చేయగా 2 వచ్చింది, కానీ 2 ఎక్కడ వచ్చింది? 8 దగ్గర. 2 అనేది 8 దగ్గర వచ్చింది. ఇప్పుడు నేను రాస్తున్న ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్, ఇది స్క్వేర్ రూట్స్ లో కూడా మనకు ఉపయోగపడుతుంది. 2ని గణం చేయగా 8 2 అనేది వచ్చింది గణం చేయగా 8 దగ్గర. మరి 3ని గణం చేయగా 3 వచ్చిందా? ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చిందా దీంతో మనకు సంబంధం లేదు, మనకి ఇక్కడ వచ్చింది ముఖ్యం, ఒకట్ల స్థానంలో ఉంది. అంటే 3ని క్యూబ్ చేయగా 3 వచ్చింది, ఎక్కడ వచ్చింది? 7 దగ్గర. 3 7 దగ్గర వచ్చింది. మరి 4 వచ్చిందంటే 4 దగ్గరనే వచ్చింది, 5 దగ్గరనే వచ్చింది, 6 దగ్గరనే వచ్చినాయి. మరి 7 ఎక్కడ వచ్చింది? 7 యూనిట్స్ ప్లేస్ లో, ఈ ప్లేస్ లో కాదండి, యూనిట్స్ ప్లేస్ లో ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే 7 ఎక్కడ వస్తుంది? 3 దగ్గర. అంటే బై డైరెక్షన్ ఆరో పెడుతున్నాను, అంటే 3 7 దగ్గర వస్తుంది, 7 3 దగ్గర వస్తుంది. మరి 8 ఎక్కడ వచ్చింది? 8 ఇక్కడ వచ్చింది. అది ఏ నెంబర్ దగ్గర వచ్చింది? 2 దగ్గర. అంటే 2 ఏమో 8 దగ్గర వచ్చినప్పుడు 8 2 దగ్గర వస్తుంది. మరి 9 వచ్చిందా? 9 వచ్చింది యూనిట్స్ ప్లేస్ లో 9కి. అంటే 0 to 9 వరకు అన్ని గణం చేయగా క్యూబ్ చేయగా అన్ని అంకెలు వచ్చినాయంటే వచ్చినాయి. 0 వచ్చింది, 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది, 5 6 అండ్ 7 అండ్ 8 9 డిజిట్స్ ని గణం చేయగా 9 వచ్చినాయి. కానీ అన్ని యథాస్థానంలో వాటి ఉన్న ప్లేస్ లో ఉన్నాయా అంటే లేవు, కొన్ని మాత్రమే. 2 8 దగ్గర, 3 7 దగ్గర రావడం జరిగింది. 2 8 దగ్గర, 3 7 దగ్గర రావడం జరిగింది. కాబట్టి 2కి 8 8కి 2 3కి 7 7కి 3 అనేది గణమూలంలో పనికొస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఎక్కడ అంటే స్క్వేర్ రూట్స్ లో పనికొస్తుంది మనకు. అంటే ఇప్పుడు నా కన్క్లూజన్ ఏంటంటే, ప్రతి సంఖ్య గణమూలం కనుక్కోవచ్చునా అంటే కనుక్కోవచ్చును. ప్రతి సంఖ్యకి ఘనమూలం కనుక్కోవచ్చును. స్టేట్మెంట్లో పెడితే ఎస్ వీ కెన్ ఫైండ్ అవుట్ ది క్యూబ్ రూట్ ఫర్ ఎనీ నెంబర్. విచ్ నెంబర్? ఎక్సెప్ట్ ది ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ కానివన్నిటికి కూడా ఘనమూలం కనుక్కోవచ్చు. సార్ ప్రతి సంఖ్యకి అన్నారు కదా సార్, మరి క్యూబ్ రూట్ ఆఫ్ 11 అనుకోవచ్చా అని మీకు అనిపించచ్చు. 11 అనేది ప్రైమ్ నెంబర్.
ప్రైమ్ నెంబర్ అంటే ఏంటిది? ఏ నెంబర్ విచ్ కెన్ బి డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్ ఆర్ బై 1. ఏదైనా ఒక సంఖ్య దానికి అదే సంఖ్య కానీ ఒకటిచే కానీ నిశ్శేషంగా భాగించగలగాల. ఇది మీకు అర్థం కావడం టైం పడుతుంది కాబట్టి సినిమాటిక్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే మనకి హీరో, ఇది ఒక హీరోని కొట్టాలంటే అంతే బరువు అంతే ఎత్తు ఉండాలా, సేమ్ అలాంటిదే అయి ఉండాలా. అంటే 11 అనే నెంబర్ని 11 క్యాన్సిల్ అంటే 11 ఉండాలా, వేరే నెంబరే ఉండద్దు. అలా ప్రైమ్ నెంబర్స్ అన్ని హీరోస్ కాబట్టి 3కి 3నే డివైడ్ అవుతుంది, 2కి 2నే డివైడ్ చేస్తుంది, 5కి 5నే చేస్తుంది, 4 చేస్తుంది అంటే కాదు, 4ని 2 డివైడ్ చేస్తుంది, 4కి 4 చేస్తుంది, అంటే ఎక్స్ట్రా ఒక వాల్యూ డివైడ్ చేస్తుంది. అలా చేయకూడదు. ఓన్లీ ఇట్ సెల్ఫ్ ఓన్లీ డివైడబుల్ అంటున్నాను. అంటే ప్రైమ్ నెంబర్ ఈజ్ అ హీరోనే కొట్టగలుగుతాడు, వేరెవరు కొట్టలేరు. కాబట్టి ప్రైమ్ నెంబర్స్ అన్ని హీరో. అప్పుడు ప్రైమ్ నెంబర్స్ కాకుండా మిగతా అన్ని నెంబర్స్ కూడా ఘనమూలం అనేది కనుక్కోవచ్చును అని ఈ రోజు మనం తెలుసుకున్నాము. మరి ఘనమూలం చేయగా 2కి 8, 8కి 2, 3కి 7, 7కి 3 అనే నెంబరింగ్ అనేది రావడం జరుగుతుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీని మీద ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు క్యూబ్ రూట్స్ మీద ఉన్న కొన్ని మోడల్స్ చూస్తామండి. ఇది ఎస్ఐ లెవెల్లో ఉన్న, కానిస్టేబుల్ లెవెల్లో ఉన్న ఎగ్జామ్స్కి, ఆర్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిహెచ్ఎస్ లెవెల్లో అడుగుతున్న క్వశ్చన్లు అనేవి ఈరోజు చూద్దామండి. మనకు మోడల్ 1లో మీరు బోర్డు మీకు స్క్రీన్ పైన కనబడుతున్న దానిలో ఫైండ్ ది క్యూబ్ రూట్ ఫర్ ది ఫాలోయింగ్ వన్, క్యూబ్ రూట్ చేసి చెప్పాలా. మీరు టెక్స్ట్ బుక్ మొదల్లో ఏం చేస్తారండి క్యూబ్ రూట్ చేయమంటే? సపోజ్ క్యూబ్ రూట్ ఆఫ్ 9261, లేదా మీకు అర్థం అవ్వాలా సింపుల్గా క్యూబ్ రూట్ ఆఫ్ 27 అని ఉందండి. ఎల్సిఎం పద్ధతిలో మీరు చేస్తూ ఉంటారు. అంటే 27ని ఎల్సిఎం ఒరిటెడ్లో చేస్తూ రావాలా. ఏ టేబుల్లో పోతుందండి? 3 టేబుల్లో పోతుంది. ఇది 3 9s 27, మళ్ళీ 3 ఏ టేబుల్లో పోతుంది? 3 3s 9. ఏదైనా వాల్యూ 3 times రిపీట్ అవ్వడం క్యూబ్ రూట్ యొక్క ఒక ఉద్దేశం. ఆల్రెడీ మనం క్యూబ్ అంటే ఘనం అని చెప్పన్నాం, 3 times మల్టిపుల్ అవ్వాలా. అంటే 27ని రావాలంటే 3ని ఎన్నిసార్లు మల్టిపుల్ చేస్తున్నాం అండి? 3 times. 3 క్యూబ్ రూట్. అప్పుడు ఈ రూట్ క్యూబ్ క్యాన్సల్ అని చెప్పి ఆన్సర్ 3 అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఈ రూట్ క్యూబ్ ఎందుకు క్యాన్సల్ అయింది సార్, దీని వెనకాల ఉన్న వృత్తాంతం ఏంటి అనేది ఇబ్బంది పడుతుంటారు. నేనేమంటున్నాను, అలాంటి ఏం అవసరం లేకుండా సింపుల్ లాజిక్ తోని ఆన్సర్ అనేది చేయొచ్చు. చూద్దామండి ఒకసారి. ఇప్పుడు మనకి 9261కి క్యూబ్ రూట్ ఏమంటే ఎల్సిఎం పద్ధతి రాకుండా షార్ట్ కట్లో డిజిట్ సమ్ అనే మెథడ్ వాడదాం. ఇంగ్లీష్లో అయితే డిజిట్ సమ్ అండి, తెలుగులో అయితే అంకెల మొత్తం. ముందు ఈ పదం యొక్క మీనింగ్ తెలుసుకుందాం మనం. అంకెల మొత్తం ఏంటి సార్? అంకెల మొత్తం అనగా అంటే సంఖ్య రూపంలో ఉన్న ప్రతి వాల్యూని అంకె రూపంలోకి తీసుకురావాలి. అంటే ఏంటి సార్? ఇప్పుడు 9261 అనేది సంఖ్య కదండి, సంఖ్య రూపంలో ఉన్నదని అంకెల రూపంలో తీసుకురావాలి. అంటే డిజిట్ రూపంలో తీసుకోవాలి. ద నెంబర్ వాల్యూ షుడ్ మస్ట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిజిట్ రూపంలో అని తీసుకురావాలి. అంటే డిజిట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? అంకెలు అంటే 0 1 2 3 4 5 6 7 8 9 వరకు ఉండేటండి డిజిట్స్. అంటే నెంబర్ రూపంలో ఉన్నదంతా కూడా డిజిట్ రూపంలో తీసుకురావాలంటే 0 to 9 వరకు రావాలి. మరి ఎలా తీసుకురావాలి సార్? ఇంగ్లీష్లో అయితే సమ్ అన్నాం, తెలుగులో అయితే మొత్తం అన్నాం. మొత్తం అంటే అర్థం ఏంటంటే ప్లస్ చేయడం. మీకు అర్థం అవడం కోసం చిన్న లాజిక్ కూడా తీసుకున్నాను. ఎగ్జాంపుల్గా 96 అని ఒక నెంబర్ ఉందండి. దీన్ని డిజిట్ రూపంలో మార్చాలంటే 9 6కి మధ్యలో ప్లస్ చేస్తున్నాను. ప్లస్ చేస్తే 9 + 6 15. మళ్ళీ ప్లస్ చేయగా కూడా నీకు నెంబర్ రూపంలో వచ్చింది. ఇది డిజిట్ రూపంలో వచ్చేదాకా ప్లస్ చేస్తూ రావాలా. అంటే 1 + 5 6 ఈ రూపంలో వేసుకున్నాను. 6 అనే డిజిటే కదండి, సింగిల్ డిజిట్లో ఉండాలి. సింగిల్లో ఉంది అంటే డిజిట్ రూపంలో తీసుకురావాలి. అంటే ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుంటున్నానండి. 1 2 5 8 అని ఉంది. ఇది డిజిట్ రూపంలో తీసుకురావాలంటే ఏం చేస్తాము? 1కి 2కి 5కి మధ్యలో ప్లస్ చేస్తూ వద్దాం. ప్లస్ చేస్తే 1 + 2 ఎంత అండి? 3. 3 + 5 ఎంత అండి? 8. 8 + 8 ఎంత అండి? 16. వీటిని ప్లస్ చేస్తే నాకు 16 వచ్చింది. మళ్ళీ ఇది నెంబరే. డిజిట్ రూపంలో రావాలంటే 1 + 6 = 7 అనేది తీసుకొచ్చాను. 7 అనేది డిజిట్ కాబట్టి ఆడికి ఆపేశాను. కాన్సెప్ట్ ఏంటంటే నీకు డిజిట్ వచ్చేదాకా యూ షుడ్ మస్ట్ బి డూ ది సమ్. అంటే నువ్వు ఖచ్చితంగా ప్లస్ చేస్తూ రావాలి.
అంటే అది ఎప్పటి వరకు డిజిట్ వచ్చేదాకా నువ్వు ప్లస్ చేయగా వచ్చింది కూడా నెంబర్ అయితే ఆ నెంబర్ని మళ్ళీ ప్లస్ చేయడం. ఇప్పుడు నాకు ప్లస్ చేయగా 15 వస్తే దాన్ని ప్లస్ చేయగా మళ్ళీ 6 వచ్చింది, డిజిట్ వచ్చేదాకా వేసాను. నాకు ప్లస్ చేయగా 16 వస్తే దాన్ని ప్లస్ చేస్తే మళ్ళీ 7 వచ్చింది, డిజిట్ వచ్చేదాకా వేసుకోవచ్చు వచ్చాను. ఇది ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాని ఆధారంగా 9261ని క్యూబ్ రూట్ చేద్దామండి. ఇలా ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 9261 ఉంది. దీన్ని నేను ఎల్సిఎం ఓరియంటెడ్ కాకుండా డిజిట్ సమ్ వన్లో వాడుతున్నాను. సరే ఇలా చేద్దాం సార్, ఈ క్యూబ్ రూట్తో సంబంధం లేకుండా 9261 అనే నెంబర్కి ప్లస్ చేస్తున్నాను. అంటే ఇక్కడ క్యూబ్ రూట్తో సంబంధం లేదు. ఈ కాన్సెప్ట్ స్క్వేర్ రూట్స్లో కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి 9261ని తీసుకుంటే సమ్ చేద్దాం, అంటే ప్లస్ చేద్దాం. 9 + 2 + 6 + 1 ప్లస్ చేస్తున్నాను. ప్లస్ చేస్తే 9 + 2 ఎంత అండి? 11. 9 + 2 11. 11 + 6 ఎంత అండి? 17. 17 + 1 ఎంత అండి? 18. సంజయ్గా వచ్చింది ఎంత అంటే 18. అంటే మళ్ళీ 18 నెంబర్ డిజిట్ రూపంలో రావాలి. మళ్ళీ 18లో 1కి 8కి మధ్యలో ప్లస్ చేస్తున్నాను. 1 + 8 ఎంత అండి? 9. ఇప్పుడు నాకు 9261ని ప్లస్ చేయగా డిజిట్ రూపంలో వచ్చిన ఎంత అంటే 9. ఇచ్చిన ఆప్షన్లో ఏది డిజిట్ సమ్ 9 అయితే అదే ఆన్సర్. అది ఎలా అంటే ఫస్ట్ ఆప్షన్ 1 21 ఉందండి. 21 అనేది నెంబర్. దీన్ని డిజిట్ రూపంలో మారిస్తే 2 + 1 3. సార్ 3కి 9 సంబంధం లేదు కదా సార్ అనిపించచ్చు, కానీ ఇది క్యూబ్ కదండి. కాబట్టి దీన్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలా? ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలా? 3 టైమ్స్. అప్పుడు 3 క్యూబ్ అంటే ఎంత అవుతుంది? 3 × 3 × 3. 3 3s are 9, 9 3s are 27. మళ్ళీ నెంబరే. 2 + 7 ఎంత అంటే 9. అంటే దీనికి ఇది మ్యాచ్ అవుతుందా అంటే మ్యాచ్ అవడానికి ఆస్కారం ఉంది. అంటే ఆప్షన్ అనేది 21 మన ఆన్సర్. సార్ అదేనా? మరి 22 లాంటివి ఏమైనా ఉన్నాయా అంటే ఇది కూడా వెరిఫై చేద్దామండి. 22 అనే ఆప్షన్ని మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. 22ని యాడ్ చేస్తే 2 + 2 4. మరి ఈ 4ని మనం ఏం చేయాలా? క్యూబింగ్ చేయాలా? డిజిట్ రూపంలో వచ్చిందని క్యూబ్ చేయాలా? 4 క్యూబ్. 4 × 4 × 4 ఎంత? 4 4s are 16, 16 4s are 64 అని చెప్పేసి మ్యాథ్స్ వచ్చిన స్టూడెంట్ అయితే మాత్రం ఏం చేస్తారంటే మ్యాథ్స్ వచ్చిన స్టూడెంట్ ఏం చేస్తారంటే 64 అని చెప్పేసి అంటాడు. అప్పుడు మ్యాథ్స్ వచ్చిన స్టూడెంట్ 64 అని వస్తే 6 + 4 ఎంత అంటే 10 అంటాడు. 1 + 0 ఎంత అంటే 1 అంటాడు. ఇది మ్యాథ్స్ వచ్చిన స్టూడెంట్కి. నాన్ మ్యాథ్స్ నాలంటే ఏం చేయాలి సార్ మరి అని అంటే 4 క్యూబ్ని నీకు 64 రాకపోతే 4ని ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలా? 3 టైమ్స్ మల్టిప్లై చేయాలా? చేస్తున్నాను. 4 4s are 16 తెలుసు కదండి. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత 1 + 6 ఎంత అంటే 7. మళ్ళీ డిజిట్ రూపంలో వచ్చిందాన్ని దేంతో మల్టిప్లై చేద్దామండి? 4. 7 4s are ఎంత అంటే 28. 28 నెంబర్ కదండి. 2 + 8 ఎంత అంటే 10 నెంబర్ కదండి. మళ్ళీ 1 + 0 ఎంత అంటే 1. మీరు మ్యాథ్స్ వచ్చిన స్టూడెంట్ చేసినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ చేసినా డిజిట్ సమ్స్ ఏమేమి వచ్చింది కదా, అంతే ఈజీగా మీరు మార్చుకోవచ్చు. మరి ఇక్కడ ఈ 1కి మ్యాచ్ అవుతుందా అంటే డిజిట్ సమ్ మనకి ఎంత వచ్చింది? 9. కానీ ఇక్కడ 1 వచ్చింది. అంటే ఆప్షన్ 2 తప్పు. ఇప్పుడు ఆప్షన్ 3కి వద్దామండి. 20 అంటున్నాను కాబట్టి నెంబరింగ్ చేస్తే 2 + 0 2. 2 క్యూబ్ చేద్దామండి. 2 క్యూబ్ ఎంత అంటే 8. కానీ మన ఆప్షన్లో మనకు ఆన్సర్ 8 కాదు, మనకు కావాల్సింది ఎంత? 9. అంటే ఇది మ్యాచ్ అవ్వట్లేదు. అంటే మ్యాచ్ అవుతున్న డిజిట్ సమ్ 9కి మ్యాచ్ అవుతుంది ఏంటంటే 9. అంటే ఆప్షన్ 21. ఇలా డిజిట్ సమ్ ఆధారంగా క్యూబ్ రూట్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 1728. నెక్స్ట్ క్వశ్చన్ వద్దామండి. 1728 ఉందండి. 1728ని డిజిట్ రూపంలో మార్చుకుందాం. డిజిట్ రూపంలో వస్తే 1 + 7 + 2 + 8 అంకెల మొత్తం ఆధారంగా మారుతున్నాను. మారిస్తే 1 + 7 8, 8 + 2 10, 10 + 8 18. ఇది నెంబర్ రూపంలో వచ్చింది. మళ్ళీ దీన్ని డిజిట్ రూపంలో మారిస్తే 1 + 8 9. సో ఈ క్వశ్చన్ ద్వారా నాకు తెలిసిన డిజిట్ సమ్ ఎంత అంటే 9. మరి ఆప్షన్ ఆధారంగా చూస్తే 12 అనే నెంబర్ ఉందండి. 12 ఈజ్ ద నెంబర్ అని తెలిసినప్పుడు 1 + 2 ఎంత అంటే 3.
దీన్ని క్యూబ్ చేయాలా. ఇక్కడ క్యూబ్ రూట్తో సంబంధం లేదని మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ క్యూబ్ చేయాలా. 3 క్యూబ్ ఎంత అంటే 27. నెంబర్ 2 + 7 ఎంత అంటే 9. మ్యాచ్ అవుతుందా అంటే మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి మిగతా ఏమైనా ఉందా అంటే 1 + 1 2 క్యూబ్ చేయాలి. అంటే ఆప్షన్ని మాత్రం ఖచ్చితంగా క్యూబింగ్ చేయాలా. ఎప్పుడు డిజిట్ వచ్చిన తర్వాత క్యూబ్ చేయాలా. క్యూబ్ చేయగా వచ్చితే 2 క్యూబ్ 8కి 9 మ్యాచ్ అవ్వట్లేదు. మరి ఇక్కడ 9 ఉంది. 9 క్యూబ్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే 27. సారీ 9 క్యూబ్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే 81. 279 కదా, 729 వస్తుందండి. 729 వస్తుంది. అప్పుడు 7 + 2 9, 9 + 9 18. అప్పుడు 1 + 8 9. 9కి 9 మ్యాచ్ అవుతుంది కదా అంటే, కానీ 9 క్యూబ్ని చేస్తే నాకు 729 వస్తుంది కదా, కానీ ఇక్కడ 1728 రావాలి. అంటే ఆప్షన్ ఇది కాదు. 21. 2 + 1 3 క్యూబ్ని చేస్తే 27. 2 + 7 9. సార్ రెండు ఆప్షన్లు కూడా 9 అవ్వడానికి ఆస్కారం ఉంది కదా, అప్పుడు ఏం చేయాలా సార్ అనిపిస్తే ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో వాల్యూ ఎంత ఉంది 8. 2 క్యూని 12లో 2ని క్యూబ్ చేస్తే 8 వస్తుంది, కానీ 1 క్యూబ్ చేస్తే 8 వస్తుందా అంటే రాదు. కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ కాదు. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. ఇప్పుడు జాగ్రత్తనండి. ఇప్పటిదాకా చూసింది 4 డిజిట్ నెంబర్ చూసాం. ఇప్పుడు ఇది 5 డిజిట్ నెంబర్. సార్ మీరు అప్లికేబుల్ ఓన్లీ కొన్ని డిజిట్స్ అంటే కాదు, ఎన్ని డిజిట్స్ అయినా చేసుకోవచ్చు. దాని ఆధారంగా చూస్తే ఇక్కడ డిజిట్ సమ్ చేస్తే 1 + 9 + 6 + 8 + 3 ప్లస్ చేద్దామండి. 9 + 1 10, 10 + 6 16 + 8 24 + 3 27 ఇస్ ఎ నెంబర్. మరి 27లో 2 + 7 ఎంత అంటే 9. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్లో ఏది 9 అయితే అదే ఆన్సర్, లేకపోతే కాదు. చూద్దామండి. 2 + 7 ఎంత అంటే 9. 9 క్యూబ్ని చేస్తే 729 వస్తుంది. 7 + 2 9, 9 + 9 18, 1 + 8 9. మ్యాచ్ అవడానికి ఆస్కారం ఉందంటే ఉన్నదండి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సేమ్ అలానే ఈ కిందానికి వద్దామండి. కిందానికి వస్తే 2 + 0 2 + 0 + 5 + 3 + 7 + 9 అనేది తీసుకుంటున్నాను. 2 + 0 2 + 5 7 + 3 10 + 7 17 + 9 26. ఇప్పుడు డిజిట్ సమ్ చేస్తే నాకు 26 అని వచ్చింది. డిజిట్లో 26 నెంబర్ కాబట్టి మళ్ళీ 2 + 6 కింద తీసుకున్నాను. 2 + 6 ఎంత అంటే 8. ఇచ్చిన ఆప్షన్లో ఏది 8 అయితే అది ఆన్సర్, లేకపోతే కాదు. కాబట్టి 59లో 5 + 9 ఎంత 14. మళ్ళీ 14 నెంబర్ కాబట్టి 1 + 4 ఎంత 5. అంటే ఆప్షన్ 1 ప్రకారం 59ని తీసుకుంటే 5 + 9 14, 1 + 4 5. 1 + 4 5 అని తెలిసిపోయింది. సో ఈ 5ని ఏం చేద్దాము, క్యూబ్ చేద్దాం. 5 క్యూబ్ చేస్తే 125 వస్తుంది. అప్పుడు 1 + 2 3, 3 + 5 8. సో ఇది మార్చడానికి ఆస్కారం ఉంది కాబట్టి అండ్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అలా చెప్తున్నానంటే, సార్ నాకు 5 క్యూబ్ తెలియదు కదా సార్, మరి నన్ను ఏం చేయమంటారు? ఏం లేదండి, 5ని క్యూబింగ్ అంటే 5 3 టైమ్స్ మల్టిప్లై చేయాలా. ఒకవేళ నీకు 125 అని తెలియకపోతే 5 5 = 25. మొదటి 2 గుణించండి. ఈ గుణించగా వచ్చిన 25 నెంబర్ కాబట్టి 2 + 5 7. ఆ గుణించగా వచ్చిన దానిలో డిజిట్ రూపంలో వచ్చినాక మిగిలిన 5 ఏదైతే డిజిట్ ఉందో దాంతో గుణించండి, మల్టిప్లై చేయండి. 7 5 = 35 సరిపోయింది. 3 + 5 ఎంత అంటే 8. సేమ్ నువ్వు ఇలా చేసినా 8 వస్తుంది, మీరు ఇలా చేసినా 8 వస్తుంది. ఇది మ్యాథ్స్ వచ్చిన స్టూడెంట్ అయితే ఇలా, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా కూడా ఇలా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. అప్పుడు మ్యాచ్ అవుతున్న ఆన్సర్ ఏముందంటే ఆప్షన్ 1. సేమ్ అలానే ఇప్పుడు 9736కి చూద్దామండి. 9736 చూద్దాం. 9736లో ఇప్పుడు నాకేమవుతుంది 9 + 7 + 3 + 3 + 6 అని తీసుకుంటున్నాను. డిజిట్ రూపంలో మారిస్తే 9 + 7 16 + 3 19 + 3 22 + 6 28. 28 ఈజ్ అ నెంబర్. మళ్ళీ 2 + 8 10. మళ్ళీ నెంబరే 1 + 0 1. డిజిట్ సమ్ చేస్తే నాకు 1 వచ్చింది. ఇచ్చిన ఆప్షన్లో ఏది 1 అవుతుంది అదే ఆన్సర్, లేకపోతే కాదు. ఫస్ట్ ఆప్షన్ 42 ఉందండి. దీని ప్రకారంగా చూస్తే 42ని 4 + 2గా చూసుకుంటున్నాను. ఎంత 6. దీనికి వచ్చిందని క్యూబ్ చేయాలి. 6 క్యూబ్ అంటే ఎంత 216.
అప్పుడు 2 + 1 3, 3 + 6 9. సార్ నాకు 216 తెలియదు అంటే మీరు తెలుసు కదా 6 క్యూబ్ని 6 × 6గా రాసుకోవచ్చు 3 times. 6 × 6 = 36, 6 + 3 9, 9 × 6 = 54, 5 + 4 9. చూసారు కదండి, మ్యాథ్స్ వచ్చిన స్టూడెంట్ అయినా రాని స్టూడెంట్ అయినా ఇలా వేసుకోవచ్చు అని చెప్తున్నాను. సో ఇప్పుడు నాకు డిజిట్ సమ్ చేస్తే 9 అని తెలిసిపోయింది, కానీ 9కి ఇక్కడ ఉన్న 1 మ్యాచ్ అయిందంటే కాలేదు, అంటే ఆప్షన్ 1 తప్పు, అంటే ఇది కాదు. నెక్స్ట్ 44 అనే ఆప్షన్ 2కి వెళ్దామండి. 44 ఆప్షన్ 2 ప్రకారం చూస్తే 44 is a number. 4 + 4 8. 8 క్యూబ్ చేస్తే అలా 8 క్యూబ్ చేస్తే ఎంత వస్తుంది? 8 క్యూబ్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 512 రావాలండి. సో 512 నెంబర్ చేస్తే అంటే 5 + 1 6, 6 + 2 8. ఇక్కడ 8 వచ్చింది, మరి 1కి మ్యాచ్ అయిందంటే కాలేదు. మీరు 8 క్యూబ్ రాకపోయినా 8 × 8 × 8 3 times మల్టిప్లై చేసినా కూడా వస్తుంది. సో ఇప్పుడు ఆప్షన్ 3 ప్రకారం చూస్తే 43. 4 + 3 7. 7 క్యూబ్ 343. 343లో 3 + 4 7, 7 + 3 10 నెంబరు. 1 + 0 ఎంత అంటే 1. మ్యాచ్ అవుతుంది అంటే మ్యాచ్ అవుతుంది. ఈ 1కి ఈ 1 మ్యాచ్ అయింది కదండి, అప్పుడు ఆన్సర్ ఆప్షన్ వచ్చేసి 3. ఇలా చేసుకోవచ్చు. సార్ నాకు 7 క్యూబ్ రాదంటే మీ ఇష్టం. 7 × 7గా 3 times మల్టిప్లై అయ్యండి. 7 × 7 = 49, 9 + 4 13, 1 + 3 4, 4 × 7 28, 2 + 8 10, 1 + 0 1. ఇలా చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ అనేది ఎన్నో అవుతుందంటే 43 అనేది ఆప్షన్ అవుతుంది. అయితే ఇప్పుడు ఇంతటితో మోడల్ 1 అయిపోయింది, కానీ మోడల్ 2కి వెళ్ళే ముందు సార్ ఇలా మల్టిప్లై చేస్తున్న ప్రతిసారి కొంచెం ల్యాగ్ అవుతుంది కదా, యాడ్ చేయాలంటే ల్యాగ్ అవుతుంది కదా అనిపించచ్చు. కాబట్టి మీకోసం నేను ఒక లాజిక్ చెప్తున్నాను. ఏంటి సార్ అది? వినండి. ఇక్కడ 9తోని ఏదైనా ఒక నెంబర్ని యాడ్ చేస్తే, సపోజ్ 93 అని ఉందండి, డిజిట్ రూపంలో మార్చాలి అన్నప్పుడు నువ్వేం మారుస్తావు? 9 + 3 12, 1 + 2 3 అంటావు. నేనేమంటున్నాను? 9తో ఏది కూడినా ఆ పక్క నెంబర్ ఏ వస్తుంది అంటున్నాను. ఇంగ్లీష్లో అయితే వెన్ యూఆర్ యాడింగ్ 9 with any digit, the result will be the neighbor digit only, దాని పక్క డిజిటే అంటున్నాను. అలాంటప్పుడు 9 కూడకండి, పక్క నెంబర్ తీసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు ఇది? డిజిట్ సమ్లో అని చెప్తున్నాను. తెలుగులో అయితే అంకెల మొత్తంలో అంటున్నాను. సార్ ఓన్లీ 9 ఉన్నప్పుడైనా సార్ వేరే ఏం లేదా అంటే ఉంటుందండి. ఇప్పుడు 5 4 6 1 అని ఉంది. ఇప్పుడు నువ్వు దీన్ని డిజిట్ రూపంలో మార్చుకుంటే ఏం చేస్తావు? 5 + 4 + 6 + 1 అని రాస్తావు. 5 + 4 9, 9 + 6 15 + 1 16, 1 + 6 7 అని రాస్తావు. నేనేమంటున్నాను లాజికల్గా షార్ట్ కట్లో, ఇంకా 5 4 కలిపితే 9 వస్తుంది కదా, 9తో ఏ నెంబర్ కూడా పక్క నెంబర్ వస్తుంది కాబట్టి 9 అవసరం లేదు, అప్పుడు పక్క నెంబర్ కూడా సరిపోతుంది. 6 + 1 ఎంత అండి? 7. ఇలా మ్యాచ్ అవుతుంది అంటే మ్యాచ్ అవుతుంది దీనికి. అంటే డిజిట్ సమ్ చేసేటప్పుడు సమ్ చేసాక 9 అని కనబడితే అది కూడకుండా పక్క నెంబర్ తీసుకుంటే సరిపోతుంది. లాజికల్గా ఇక్కడ 9 అవసరం లేదు. ఎందుకు? 7 7 = 49, 9తో సంబంధం లేకుండా పక్క నెంబర్ తీసుకుంటే డైరెక్ట్గా 4 అని తీసుకోవచ్చు. అది నేను చెప్పదలుచుకుంది. అంటే సార్ ఇప్పుడు అదే ప్రాపర్గా ఉండాలా అని అంటే జాగ్రత్త, ఇంకో మాట వినండి. 9లు 2 ఉన్నాయి సార్, 2 9 ఉన్నప్పుడు ఏం తీసుకోవాలా? నార్మల్ అయితే 9 + 9 18, 1 + 8 9 అని తీసుకుంటావు. 2 9లు ఉన్నప్పుడు ఒక 9 తీసుకోకు, ఒక 9 తీసుకో. అది ఏ 9 అయినా పర్లేదు, ఈ 9 అయినా పర్లేదు, ఈ 9 అయినా పర్లేదు, కానీ ఏదైనా ఒక 9 తీసుకోండి. అలా 9 ఉన్నప్పుడు ఏంటంటే కాదండి, 5 4 7 2 6. ఇప్పుడు 5 + 4 యాడ్ చేసినా 9 వస్తుంది, 7 + 2 9 చేసినా కూడా 9 వస్తుంది. కాబట్టి పక్క నెంబర్ తీసుకోండి. ఎంత? 6. 9 ఉండాలని రూల్ లేదు, పక్క నెంబర్ యాడ్ చేయగా 9 వచ్చినా కూడా దాంతో సంబంధం లేదు. దీనివల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ సింప్లిఫై ఈజీగా చేసుకోవచ్చు.